అవునని చెప్పేసి అతన్ని దూషిస్తుంది. నీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో సరిగ్గా చెప్పబోతే నువ్వు ఊరుకుంటావా? ప్రైవేట్ స్కూల్లో అదే పని పేదల బిడ్డల కోసం అతను చేస్తే పాపమా శాపమా? అతన్ని తిడతామా? ఇదే టీచర్లు ఇప్పుడు ఎవరైతే ప్రవీణ్ ప్రకాష్ ని విలన్ గా చిత్రీకరించారో ఆ టీచర్లు వాళ్ళ బిడ్డలకి సరిగ్గా చెప్పబోతే వాళ్ళ బిడ్డలందరినీ ప్రైవేట్ స్కూళ్ళలోనే కదా చదివిస్తుంది. వాళ్ళకి సరిగ్గా చెప్పబోతే ఆ స్కూళ్ళ మీద వదిలేస్తారు వీళ్ళు. పర్లేదులే అని చెప్పేసి స్కూల్కి వెళ్ళకుండా అటెండెన్స్ వేయించుకుంటే ఓకేనా? లేకపోతే పాఠాలు ఏది పుస్తకాల్లో ఉన్నటువంటిది వాళ్ళకి చదవడం రాకపోతే తన బిడ్డకి అట్టా ఉంటే ఒప్పుకునేవాడా ఏ టీచర్ అన్నా? ఈ ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకుంటాడు కదా. ఇక్కడ స్కూల్ అది చేయట్లేదనే కదా ఆయన ప్రశ్నించింది. దాన్ని ఆయన దొంగం చేశారు. బేసిక్ గా ఏంటంటే యథార్థవాది లోక విరోధి అనేది ఇప్పుడు స్పష్టం. ఇందులో రాజకీయాలు ఏం చూడడానికి ఏం లేదు. ఫైనల్ గా ఆ మొత్తం వీడియో నేను విన్నాక మాత్రం చివరికి చేత్కరించబడింది. నాకు అసహ్యం వేసింది. జర్నలిజం ఈ సమాజం ఇంతగా దిగజారుతున్నాం మనం. ఎందుకంటే అతను చెప్పినటువంటిది ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే దీంట్లో మొక్క పెట్టుకుని క్షమాపణ చెప్పాడు, లొంగిపోయాడు, వంగిపోయాడు, పొంగిపోయాడు, పడుకున్నాడు అని చెప్పి దిక్కుమాలినటువంటి అనలైజేషన్ ఏదైతే ఉందో వక్రీకరణ ఇంత నీచంగా మనం ఉన్నప్పుడు, అంటే నైతిక విలువలు చచ్చిపోయినాయి. మందు తాగడంలో తప్పు లేదు, సిగరెట్ తాగడంలో తప్పు లేదు, లేకపోతే అమ్మాయిలతో పడుకోవడంలో తప్పు లేదు, లేకపోతే విధులకు దూరంగా ఉండటంలో తప్పు లేదు, లంజ పనులు చేయడంలో తప్పు లేదు, దొంగ పనులు చేయడంలో తప్పు లేదు అని చెప్పి సినిమాలు లేకపోతే సీరియళ్ళు వస్తా, లేకపోతే రోజు మనకి ఇప్పుడు కొత్త మొరేల్ కథలు నేర్పుతున్నటువంటి రోజుల్లో ఇక రాబోయేటటువంటి రోజుల్లో మనం మొరేల్ అంటే ఏంటి అంటే మన ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా బ్రతకడానికి అడ్డొచ్చేదంటే ఏది మొరేల్ కాదని చెప్పేటటువంటి సిచ్యుయేషన్ లోకి దిగజారిపోతున్నాం అనేది మాత్రం అర్థమవుతుంది. కానీ వ్యక్తిగత సిన్సియారిటీ అయితే కనిపిస్తుంది పర్ఫెక్ట్ అందులో ఆ వీడియోలో. రైట్. ప్రవీణ్ ప్రకాష్ గారి గురించి ప్రత్యేక